నమస్తే. ప్రస్తుతం మనతో పాటు గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్స్ అయితే ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. మరి ఏ విధంగా చర్చలు అనేది జరుగుతున్నాయి అంటే ఒక కొలిక్ అనేది వస్తుంది కదా, మరి ఏం చెప్తారో చూద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. అంటే సీఎం గారు రావడం జరిగింది, ఈ లోపల చర్చలు జరుగుతున్నాయి. అంటే ఏ విధమైనటువంటి చర్చలు, అవి ఏమైపోతున్నాయి, నెక్స్ట్ చెప్పండి. ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ముఖ్యంగా తెలంగాణ ఇవ్వడం వలన ఈరోజు మేము రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగింది. మా పిసిసి అధ్యక్షులు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు స్టీరింగ్ కమిటీ మీటింగు లోపల జరుగుతుంది. నిజంగా ప్రజలకు చాలా దగ్గరగా ఉన్న స్కీములు 6 గ్యారంటీలను మేము ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 6 గ్యారంటీలను ఏ విధంగా ప్రజల్లోకి మనం తీసుకుపోవాలి, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయి, ప్రజలకు మనము ఎంత దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు స్టీరింగ్ కమిటీలో తీర్మానం తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ప్రజలకు ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంత నష్టపోయిండ్రు, ఈరోజు విద్యార్థులు కానీ రైతులు కానీ ప్రతి ఒక్కరికి ఏ విధంగా, విద్యార్థులకైతే మరీ చాలా ఇబ్బంది పడ్డారు. కాబట్టి మహిళలకు కూడా ఇచ్చుకుంటూ ఈరోజు 2 స్కీమ్లను ఇవ్వడం కూడా జరిగింది. మిగతాయి కూడా మేము తొందరనే ఇవ్వడానికి కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్కటి మేమైతే ఏదైతే హామీలు ఇచ్చినామో ఆ హామీలను నెరవేరుస్తాం. మరి బస్ స్కీమ్ గురించి మాట్లాడుకుంటే మహిళలందరూ కూడా చాలా సంతోషకరంగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది జెంట్స్ అయితే బాధపడుతున్నారు. కొంతమంది అంటే ఇప్పుడు ఆటో యూనియన్ వాళ్ళ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు కూడా అంటే ఇబ్బంది ఫేస్ చేస్తున్నాం, మేము చాలా నష్టపోతున్నామని కూడా చెప్తున్నారు. మరి దీని గురించి ఏం చెప్తారు? కొంతమంది అయితే ధర్నాలు కూడా చేస్తున్నారు, మీరు చూసే ఉంటారు. సో సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాలంటున్నారు. అదేవిధంగా మొత్తానికి బస్ స్కీమ్ అనేది ఫ్రీ స్కీమే మానేసేయాలి, లేదంటే ఆఫ్ టికెట్ పెట్టడమో, ఒక ఏజ్ లిమిట్ అనేదో అంటూ దీని గురించి కొంచెం చర్చలు అనేది అయితే బయట జరుగుతున్నాయి. మరి దీని గురించి ఏం చెప్తారు? ఫ్రీ పెట్టినంత మాత్రాన ఆటోలకు నష్టం జరుగుతుందని అనుకోవడము కరెక్ట్ కాదు. ఎందుకంటే టైముకు ఎవరు ఎట్లా వెళ్ళాలి అనుకున్నప్పుడు వాళ్ళు వెళ్తారు తప్ప ఫ్రీ బస్ కోసమో వెయిట్ చేసే అంత టైము తీసుకొని ఎవరు వెయిట్ చేయరు. వాళ్ళకు కూడా నష్టం జరగకుండా సంవత్సరానికి 12,000 ఆటో డ్రైవర్ల స్కీమ్లో కూడా పెట్టిండ్రు మా మేనిఫెస్టోలో. వారికి కూడా నష్టం జరగకుండానే ఉంటుందని మేము అనుకుంటున్నాం. అంటే 12,000 సంవత్సరానికి ఇస్తే వాళ్ళు అంటే వాళ్ళ నష్టం అనేది అంటే నష్టపోకుండా లాభపడతారంటారా? నష్టం కోసం కాదు, వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవడానికని ఆ స్కీమ్ పెట్టారు. ఫ్రీ బస్ పెట్టినప్పుడు వాళ్ళకు కూడా ఆటో డ్రైవర్స్ని కూడా ఆర్థికంగా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో అది పెట్టారు. వాళ్ళకి నష్టం జరగదు. యూనియన్ వాళ్ళందరూ కూడా ఒకటే అంటున్నారు, అంటే మాకు నెలకి మేము ఇంత సంపాదించుకుంటాం కదా, వాళ్ళకి ఒక్క రోజుకే 2,000 వాళ్ళకి అంటే లాభం అనేది వస్తుంది. మరి మీరు సంవత్సరానికి మనకు నెల ఎక్కడ సంవత్సరం ఎక్కడ, సంవత్సరానికి 12,000 ఇవ్వడం వల్ల మేము అది ఇచ్చినా ఒకటే ఇవ్వకపోయినా కూడా ఒకటే అని మాట్లాడుతున్నారు. మరి దీనికి మీరు ఇచ్చే 12,000 వాళ్ళకి ఇస్తామని మేము చెప్పడం కూడా జరిగింది. నిజంగా ఈరోజు ఒక ఆడవాళ్ళు మాత్రం ఎక్కకపోతేనే ఆటోలకు తక్కువ కాదు కదా, మగవాళ్ళు ఎక్కుతున్నారు, తర్వాత విద్యార్థులు ఎక్కుతున్నారు, అందరు ఎక్కుతున్నారు. ఎవరికి తొందరగా ఉంటే వాళ్ళు పోవాల గమ్యస్థానానికి పోవాలని ఎక్కుతున్నారు. కానీ ఒక మహిళలు ఎక్కకపోవడం వల్లనే వీళ్ళ ఆటో వాళ్ళకి నష్టం వస్తుందండి. ఇది రాంగు. ప్రతి ఒక్కరికి మరి ఆటో వాళ్ళకు సంవత్సరానికి 12,000 ఇస్తూ మిగతా వాళ్ళు కూడా ఎక్కుతున్నారు కదా. ఒక మహిళలే ఎక్కితేనే రోజు వాళ్ళ జీవనోభివృద్ధి కాదు కదా. అదొకసారి ఆలోచించాలని కోరుకుంటున్నాం. మహిళలకు చేయూతనిచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి దానికి అందరూ స్వాగతించాలి. కానీ దాన్ని విమర్శించుకుంటూ మేము రోడ్ల మీద పడ్డాము అనడం చాలా తప్పదు. అంటే ఇప్పుడు ఏదైతే మీరు ఫ్రీ బస్ స్కీమ్ అనేది పెట్టారో దీనివల్ల ఆర్థికంగా కూడా ప్రజల మీదనే పడుతుంది, అంత నష్టపోతారు. మొత్తం కూడా ట్యాక్స్ల రూపంలో కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా పడేది భారం అంతా కూడా ప్రజల మీదనే. సో మీరు ఫ్రీ అని అంటే పిచ్చి స్కీమ్లు ఇవ్వడం వల్ల కూడా అంత నష్టపోయేది ప్రజలు అంటూ కూడా కొంతమంది బయట నుంచి విమర్శలు అనేది అయితే వస్తున్నాయి. మరి మీరేం చెప్తారు? ఇప్పుడు ప్రజలు విమర్శిస్తున్నారమ్మా. రోజు బయట నుంచి రైతులు కానీ తర్వాత వ్యవసాయ కూలీలు కానీ రోజు పని చేస్తే 200 కూలి. వాళ్ళు హైదరాబాద్ నుంచి వాళ్ళ ఊరికి పోవాలంటే వాళ్ళకు టికెట్ 500 ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇది చేయుతనే కదా, అలాంటి వాళ్ళకు కొంచెం ఊరట కలిగించింది కదా, వేరే వాళ్ళకి ఎవరికో కాదు కదా. మళ్ళీ ప్రజలు నష్టపోరంటారా? మళ్ళీ ఏమనేది ఏముండదు. ఎందుకంటే ప్రభుత్వం ఆలోచించి ఈ స్కీము మహిళలకు ఇవ్వడం వలన ఏ విధంగా ఉంటుందనే ఉద్దేశంతోనే స్కీము రన్ చేయడం కూడా జరిగింది కదా. ఇప్పుడు మేము కర్ణాటకలో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము, కానీ అక్కడ సక్సెస్ అయినప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా సక్సెస్ అవుతుంది. అట్లే బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇది తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను ఏదో మభ్య పెడుతున్నారు. కానీ అది చాలా తప్పు. ప్రజల మీద ఎలాంటి భారం పడదు. ఇప్పుడు కొంతమంది బీఆర్ఎస్ గత ప్రభుత్వాలు కూడా ఫ్రీలని సబ్సిడీలని ఇచ్చారు కదా, అప్పుడు లేని భారం ఇప్పుడు ఎందుకు పడుతుంది అనుకుంటున్నారు ప్రజల మీద భారము? గత ప్రభుత్వాలు కూడా మరి రేట్లు పెంచి కొన్ని ఫ్రీగానే ఇచ్చారు కదా, మరి అప్పుడు లేని భారం ఇప్పుడు పడదు కదా.
ఆర్థికంగా నిలదొక్కోవడానికి మా ప్రయత్నం మేము చేస్తూనే అవన్నీ సమకూర్చే ఆలోచనలోనే ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి అది ఎక్కడ కూడా ఎవరికి భారం కాదు. మొన్న అసెంబ్లీలో కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాటల్ని మనం విన్నాం. అదేవిధంగా కొంచెం చర్చలు అయితే చాలా ఘాటుగానే జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా ఇతర సభ్యులందరూ కూడా బాగానే మాట్లాడుకున్నారు. సో అంటే ఒకరి మీద ఒకరు మీరేం చేశారు మేమేం చేస్తామంటూ కూడా మాట్లాడుకోవడం జరిగింది. దానికి కేటీఆర్ మాట్లాడిన విధానం ఏదైతే ఉందో, ఇప్పుడు మేము తెలంగాణ రాష్ట్రానికి ఆస్తులు తెచ్చిపెట్టాం, మా వల్లే కదా ఇదంతా లాభం జరిగింది, అప్పుడే కదా మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి ఇదంతా మేము చేస్తాము పాలన చేస్తామంటూ ముందుకు వచ్చారు, మేము నష్టం చేస్తే మీరు ఎట్లా వస్తుండే అని కూడా మాకు కొంచెం మాట్లాడారు. ఈ ఆస్తులు ఎవరు సంపాదించి పెట్టారంటూ కూడా మాట్లాడారు. మరి దీని మీద మీ స్పందన ఏంటి? అయ్యా కేటీఆర్ గారు, మేము ఒకటే చెప్తున్నాం, నువ్వు ఆస్తులు సంపాదించినావు అని అంటున్నావు. ఈరోజు నిరుద్యోగులు ఎంతమంది రోడ్డున పడుతున్నారు. చక్కగా చదువుకున్న వాళ్ళు తల్లిదండ్రులు వ్యవసాయం చేసి వాళ్ళని పీజీలను తర్వాత బీటెక్లు అవి చేస్తే వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా వాళ్ళు నిర్వీర్యం అయ్యి ఆటోలు ఏ వృత్తి వాళ్ళు ఆ వృత్తి చేసుకునే పరిస్థితి తీసుకొచ్చినావు. ఈరోజు ఏదో నీ అయ్య పేరు నీ పేరు నిలబడాలని పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి అది నువ్వు ఆస్తులు కాదు. నిజంగా పేదవాళ్ళకు నువ్వు ఇచ్చిన ఆస్తి ఏది చెప్పు ఒకసారి. ఇప్పుడు డిఎస్సి పెట్టినావా, నువ్వు వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు టీచర్ల ఉద్యోగాలు వేయించినావా, ఎలాంటి ఉద్యోగాలు వేయించినావు? అన్ని లీకులు చేసినావు. ఏ పేపర్ చూసినా లీక్ అన్నావు, లీకుల ప్రభుత్వం చేసినావు. కానీ మా పిల్లలకి ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయి? నీ ఇంట్లో మాత్రం 4 ఉద్యోగాలు వచ్చినాయి, నలుగురికి మాత్రం ఉద్యోగాలు వచ్చినాయి. మా పిల్లలకి ఏమైనా వచ్చిందా? మేము ఆస్తులు సంపాదించినామనంటే ఆ కట్టడాలు ఉన్నాయి, మంచి కట్టడాలు ఉన్నాయి, అవి కూలగొట్టి మీరు కట్టుకున్నారు. ఎందుకంటే స్థిరస్థాయిగా మీ పేరు ఉండాలని. యాదాద్రి గుట్ట చాలా బాగుండే. ఈరోజు మీ అయ్య పేరు నిలబడాలని నువ్వు అంత పెద్దగా కట్టినావు. అంతే తప్ప నువ్వు ప్రజలకు ఒరిగింది ఏం లేదు. దేవుడి పేరు చెప్పి నువ్వు ఇంకా అభివృద్ధి నువ్వు దోసుకున్నావు తప్ప ప్రజలకు చేసింది ఏం లేదు. నువ్వు ఏ ఆస్తులు సంపాదించినా ప్రతి ఒక్క పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి కట్టడాలు కూడా చేయడం కూడా జరుగుతుంది. కానీ కేటీఆర్ చేసింది మేము ఇది సెక్రటరీ కట్టినాము, అది కట్టినాము, ఇది కట్టినాము, అది అని చెప్పడం చాలా తప్పు. ఈ ఆస్తులే కాదు, ప్రజలకు చేసే మేలు నువ్వేం చేసినావు అని ప్రజలు ఇప్పుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. నువ్వు నోరు తెరుచుకొని నీకు వచ్చిన బూతులు, నీకు వచ్చిన మాట లాంగ్వేజ్, మా రేవంత్ అన్న మాట్లాడిన లాంగ్వేజ్కి నీ లాంగ్వేజ్కి చాలా 100% వ్యత్యాసం ఉంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించి నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారు మాట్లాడే మాటలకు మీ మాట్లాడే మాటలకు వ్యత్యాసం చూసి మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కొందరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కడియం శ్రీహరి గారు కావచ్చు, కొంతమంది పల్లా రాజేశ్వర రెడ్డి కావచ్చు, కొంతమంది ఇతర బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి 10 రోజులు అవుతుంది అధికారంలో, కానీ వాళ్ళు ఏం విమర్శిస్తున్నారు, ఖచ్చితంగా ఒక 6 నెలల్లో కుప్పకూలిపోతుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, బలమైన నాయకులు లేరు, స్టేబుల్గా ఉండేటువంటి నాయకులు లేరు, ఖచ్చితంగా కుప్పకూలిపోతుంది అంటున్నారు. మరి దీన్ని మీరు ఎలా స్పందిస్తారు? మీరు జోస్యం ఎట్లా చెప్తారండి? మొత్తం 6 నెలల్లో కూడిపోతుందని ఎట్లా చెప్తారు? మా దాంట్లో నిజమైన నాయకులు దాదాపు 137 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ కుటుంబము. ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు మా పార్టీలో ఉన్న వాళ్ళు మా మంత్రులు, ఇంతకుముందు మాజీ మంత్రులే వాళ్ళు కూడా. కాంగ్రెస్ పార్టీ ఏమో కుప్పకూలిపోతారు, ఆయన ఎవరో కడియం సీఆర్ ఈ లెవెల్లో మతిలేని మాటలు మాట్లాడడం చాలా తప్పు. ఈ వీళ్ళు కాదు, ఏ జేజం వచ్చినా మా ప్రభుత్వం 5 ఏళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వ పాలన చేస్తుంది.